గత ప్రభుత్వం స్థానిక సంస్థల్ని అధికారాలు నిధులను దుర్వినియోగం చేసి స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మా ప్రజాప్రతినిధుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. అలాగే ఒక బలమైన వ్యక్తి ఎలా ఉంటారో అనడానికి నిలువెత్తు నిదర్శనం ఆయన శాఖ బాధ్యతలు మొదలుపెట్టిన వెంటనే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అడుగు పెట్టని ఒక మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆయన కాలినడకన వెళ్ళి అక్కడ రోడ్లు వేసి ఆ గిరిజన ప్రాంతాల్లో ప్రజలలో ఆనందాలు నింపడం ఆయనకే తగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల మీద అలాగే కళ్యాణ్ గారు ఈ బాధ్యత స్వీకరించిన వెంటనే పంచాయతీలకి ఆగస్టు 15కి జెండా వందనానికి నిధులు కేటాయించడంతో పాటుగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు కావాల్సిన రోడ్లు అలాగే రైతులకు కావాల్సిన పంట కాలువలు మురికి బోధులు అలాగే గోకులం షెడ్లు ఇవ్వడం ద్వారా మేము మా గ్రామాల్లో ప్రజల మధ్య కొంచెం గౌరవంగా తిరగలుగుతూ ఉన్నాం. అయితే మన జనసేనాని ఒక మాట చెప్పారు, గ్రామ స్థాయి నుండి బలమైన నాయకుల్ని నేను తీసుకొస్తాను అని. మీ మీద నమ్మకంతో మీ ఆశయాలే లక్ష్యంగా మీతో చదువుకున్న యువత వీర మహిళలు ఎంతో నడుస్తూ ఉన్నారు సార్. మీరు చెప్పిన మాట తొలి అడుగుగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అటువంటి వారికి ఒక అవకాశం ఇస్తే గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా బంగారు పల్లెలుగా చేసి మీకే కానుకగా సమర్పిస్తూ మీరొక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించడంలో మీ వెంటే నడుస్తామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. శివ, తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు శివ, జనసేన కరడుగట్టిన కార్యకర్త, చెంచు నల్లమల్ల అటవీ ప్రాంతం. మా నల్లమల్ల అటవీ